హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డ కర్రీ కూడా చాలా సింపుల్ గా, ఈజీగా, తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా. ఆయిల్ కూడా చాలా తక్కువ, అంటే తక్కువ వేసాను. అంత తక్కువ ఆయిల్ వేసి చేసినా కూడా చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. రీజన్ ఏంటో తెలుసా? ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మనం లావుగా కట్ చేసుకోకూడదు, సన్నగా కట్ చేసుకోవాలి. పొడవు ఎంత ఉన్నా పర్లేదు. దీనికి కావాల్సింది ఒక పావు కిలో ఆలుగడ్డ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసి, ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ చూసారా ఎంత తక్కువ వేసానో. ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడా ఒకేసారి వేసి ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిర్చి అన్ని వేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అలా ఒక 3-4 నిమిషాలు ఉంచారనుకోండి, బాగా ఉడికిద్ది. ఉడికిన తర్వాత 50% ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేస్తున్నాను. 50% ఉడకాలి. కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచారనుకోండి, ఆ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికింది. ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, ఎల్లుల్లి కారం వేస్తున్నాను. ఇంతక సాల్ట్ వేసాము కానీ సరిపోలేదు, మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అన్ని వేసిన తర్వాత బాగా కలిపి 1 మినిట్ ఉంచి స్టవ్ ఆపండి. టేస్ట్ మాత్రం చాలా